ఇక కృష్ణా ట్రిబ్యునల్లో ఏపీకి చుక్కెదురు. ఈ నెల 29 లోపు ఎస్ఓసి ఫైల్ చేయండి. ఆంధ్రప్రదేశ్కు కృష్ణా ట్రిబ్యునల్ ఆదేశం. తెలుగు రాష్ట్రాల మధ్యన కృష్ణా నదీ జలాలను తిరిగి పంపకాలు చేసేందుకు సంబంధించి ఈ నెల 29 లోపు ఎస్ఓటి స్టేట్ ఆఫ్ కేస్ ఫైల్ చేయాలని జస్టిస్ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశించింది. సోమవారం నాడు కృష్ణా జలాల వివాదాలపై కృష్ణా ట్రిబ్యునల్లో విచారణ జరిగింది. ఎస్ఓసి ఫైల్ చేయడంలో మరికొంత సమయం కావాలని ఏపీ కోరింది. రాష్ట్రంలో అసెంబ్లీ లోక్సభ ఎన్నికలు ఉన్నందున స్టేట్మెంట్ సమర్పించడానికి సమయం కావాలని కోరింది. ఏపీ వాదనపై తెలంగాణ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. పెండింగ్ కేసులకు ఎన్నికల కోడ్ అడ్డంకి కాదని ట్రిబ్యునల్కి తెలిపింది. ఎస్ఓసి ఫైల్ చేయడంలో కావాలని ఏపీ ప్రభుత్వం కాలయాపన చేస్తుందని ట్రిబ్యునల్ దృష్టికి తీసుకుపోయింది. స్టేట్మెంట్ సమర్పించడానికి జూన్ వరకు సమయం ఇవ్వాలన్న ఏపీ వాదనను ట్రిబ్యునల్ తోసిపుచ్చింది. ఈ నెల చివరాఖరికి మరి మొత్తానికి అయితే ఈ నెల 29 లోపు ఎస్ఓసి స్టేట్ ఆఫ్ కేసుకు సంబంధించిన విషయంలో మీరు ఫైల్ చేయాలని చెప్పేసి అయితే ఏపీ ట్రిబ్యునల్కు వాళ్ళు చెప్పడం జరిగింది. ఏది ఏమైనా కృష్ణా ట్రిబ్యునల్ సంబంధించిన విషయంలో ఏపీ ప్రభుత్వం కావాలనే నా నీళ్లను కొట్టుకుపోవడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ విషయంలో తెలంగాణ కూడా గట్టి పోటీ ఇస్తుంది. మరి మొదట్లో తెలంగాణ ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్గా సంతకం పెట్టిందని చెప్పేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపణలు చేసినప్పటికీ ఇప్పటివరకు దాని మీద క్లారిటీ ఉండదు. మరి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్నట్టుగా మేము ఇప్పటివరకు సపోర్ట్ చేయలేదు, ఎట్టి పరిస్థితుల్లో మేము నీళ్ళని పోనీయమని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తుంది. అదే యువతే కొడంగల్పై కుట్రలు 10 ఏళ్ళు దేశ ప్రజలకు ఎలాంటి మేలు చేయని బీజేపీ సర్కారుకు ఎందుకు ఓట్లేయాలి? తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి ఎలాంటి నిధులు ఇవ్వాలని బీజేపీ సర్కారుకు ప్రధాని నరేంద్ర మోడీకి రాష్ట్ర ప్రజలను ఓటు అడిగే హక్కు లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి చెప్తున్నాడు. మరి ఓటర్లు తమ తీర్పుతో ఈ కుట్రలకు చరమగీతం పాడాలి. కొడంగల్ అభివృద్ధిని అడ్డుకునేందుకు బీజేపీ కుయుక్తులు 100 రోజుల్లోనే రూపాయలు 5,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టాం. పాలమూరుకు జాతీయ స్థాయి హోదా సాధించలేకపోయినా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ తెలంగాణలో ఓట్లు అడిగే హక్కు బీజేపీకి లేదు. కొడంగల్లో జరిగిన కార్యకర్తల సమావేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మొత్తానికైతే పాలమూరుకు జాతీయ హోదా సాధించలేకపోయినటువంటి డీకే అరుణ, బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణకు పాలమూరు ఓట్లు అడిగేటువంటి హక్కు లేదు, బీజేపీ పార్టీకే ఓట్లు అడిగే హక్కు లేదని చెప్పేసి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. మొత్తానికైతే ఏది ఏమైనా కొడంగల్ అభివృద్ధి కోసం నేను 5,000 కోట్ల రూపాయలు 100 రోజుల్లోనే 5,000 కోట్ల రూపాయలు కొడంగల్ అభివృద్ధి కోసం ఖర్చు చేసినా కాబట్టి కొడంగల్ ఓటర్లు అందరూ తప్పకుండా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి రేవంత్ రెడ్డి అనుకుంటున్నాను. మొత్తానికైతే రేవంత్ రెడ్డి కొడంగల్ మహబూబ్ నగర్ ఎంపీ సీట్ని గెలిపించడానికి ప్రయత్నం, ఎందుకనంటే ఆ వంశీచంద్ర రెడ్డిని మొదటగా ప్రకటించిండు అభ్యర్థిగా. మరి ఏఐసిసి ప్రకటించకముందే సొంతంగా ప్రకటించిండు, ధైర్యం చేసిండు, వంశీచంద్రుడిని గెలిపించడానికి ప్రయత్నం ఎందుకు చేస్తున్నాడు అంటే కొడంగల్లో ఓడిపోతే అంటే మహబూబ్ నగర్ ఓడిపోతే పరుగు పోయేటువంటి అవకాశాలు ఉన్నాయి కాబట్టి. ఎందుకంటే రేవంత్ రెడ్డి పుట్టినిల్లు, రేవంత్ రెడ్డి నియోజకవర్గం అందులోనే ఉంది. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండి ఏం చేసినావు, నీ నియోజకవర్గంలో నీకు ఓట్లు పడలే అని చెప్పేసి అందరూ ఆయన మొహం మీద మాట్లాడతారు కాబట్టి ఎక్కడ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో కొడంగల్ మీద ఫోకస్ పెట్టిండు. మరి పక్కపడిన నాగర్ కర్నూలు మీద కూడా ఫోకస్ పెడతాడంటే నాగర్ కర్నూలు వదిలేసి కేవలం మహబూబ్ నగర్ మీద మాత్రమే ఫోకస్ పెట్టి తిరుగుతున్నాడు. మరి ఆయన 5,000 కోట్ల రూపాయల కోసం కేవలం కొడంగల్కి ఖర్చు చేసినట. మరి రాష్ట్రం మొత్తంలో మిగతా నియోజకవర్గాలను ఎవరు పట్టించుకోవాలన్నా మరి రేవంత్ రెడ్డికి తెలుస్తుంది విషయం. పార్లమెంట్ ఎన్నికల్లో తనను దెబ్బకొట్టేందుకు కొడంగల్ను పావుగా వాడుకునేందుకు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుట్రలు పన్నుతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. కొడంగల్లో తమ పార్టీని దెబ్బతీసి తన ఇమేజ్ను తగ్గించాలని, తద్వారా అభివృద్ధిని అడ్డుకోవాలని బీజేపీ మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థి డీకే అరుణ ప్రణాళికలు రచిస్తున్నారని వాటి కుట్రలను విఘ్నులైన ప్రజలు తిప్పికొట్టాలని సూచించారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా సోమవారం రోజు వికారాబాద్ జిల్లా నియోజకవర్గ కేంద్రంలోని తన స్వగృహంలో నియోజకవర్గంలోని అన్ని మండలాల పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఎన్నికల నిర్వహణపై ముఖ్య నాయకులు కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మొత్తానికైతే మరి కొడంగల్ నియోజకవర్గంపై ఆయన ఫోకస్ పెట్టిండు. మరి మహబూబ్ నగర్ జిల్లాలో ఆయన ఓడించడం కోసం డీకే అరుణ విపరీతమైన ప్రయత్నం చేస్తుంది కాబట్టి అవన్నీ అర్థం చేసుకొని మీరు నాకే ఓటారని చెప్పేసి రేవంత్ రెడ్డి అంటాడు. కొత్త ఏడాది రాష్ట్రానికి శుభం కలగాలని చెప్పేసి ఉగాది సందేశంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. సీఎంకు తప్పిన పెనుముప్పు, కాన్వాయ్లోని కారు టైర్ పేలి టెన్షన్, డ్రైవర్ అప్రమత్తతో తప్పిన ప్రమాదం. మొత్తానికైతే సీఎం కాన్వాయ్లోని ఒక కారు టైర్ పగిలింది. మరి బుల్లెట్ వాహనాలు ఇప్పుడే టైర్ పగిలితే ఎట్లున్నాయిందో అర్థమవుతలేదు.